ఇదిగో చంద్ర కాఫీ ఇటివ్వు. వేడిగా ఉంది, జాగ్రత్త. చిట్టికి స్నానం చేయించావా? ఎక్కడా, తను ఇంకా లేవనే లేదు. ఏంటి చంద్ర ఇది? ఆన్లైన్ క్లాస్ ఉంది కదా, ఇప్పటికే లేట్ అయింది. అయితే నువ్వు వెళ్ళి ట్రై చేసి చూడు. తండ్రి కూతుళ్ళు ఒక్కటే. చెట్టు తల్లి ఇంకా నిద్రేనా? లే 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 లే, క్లాస్ ఉంది బంగారం. లే లే రా, దాని వదిలే, పద. గుడ్ గర్ల్, రా. నాకు నిద్ర వస్తుందమ్మా. ఇంకా నిద్ర వస్తుందా? ఇవాళకి చాలు చాలు, రా. ఏంటమ్మా నువ్వు? నేను వెళ్ళి హార్లిక్స్ తీసుకొస్తాను, మళ్ళీ నిద్రపోకూడదు, ఓకే? గుడ్ మార్నింగ్ బంగారం. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. థ్యాంక్ యూ మై బేబీ. నీకెలా తెలుసు ఇవాళ మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అని? నాన్న దుర్గా ఆంటీతో చెప్పారు మమ్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలని. నువ్వు సర్ప్రైజ్ ని చెడగొట్టావు. దుర్గా ఇవాళ కూడా లేట్గా వస్తుంది అనుకుంటా. ఇవాళైనా నువ్వు తనతో స్ట్రాంగ్ గా చెప్పు, కరెక్ట్ టైంకి రావాలని. అలా స్ట్రాంగ్గా చెప్పడం కుదరదు చంద్ర. తనకు 3 నెలల శాలరీ పెండింగ్ ఉంది. దాందే ఉంది. నువ్వు ఒక్కదనవే ఈ పనులన్నీ చేసి ఉద్యోగానికి వెళ్ళడం కష్టం కదా. అదేం ప్రాబ్లం లేదులే, ఇదంతా మన ఫ్యామిలీ కోసమేగా. దాదా తాగి. నాదేలే తప్పంతా. ఉన్న పని వదిలేసి ఈ షీ ట్యాక్సీ ఫ్రాంచైజీ తీసుకునే ఉండకూడదు. అది కాక నన్ను ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తారని నేను ఊహించలేదు. ఉన్న పని చూసుకోకుండా బిజినెస్ డెవలప్మెంట్ మీదే ఉన్నాను. దాంతో నా ఉద్యోగం పోయింది, బిజినెస్ కూడా డెవలప్ కాలేదు. ఏంటి చంద్ర ఇది? నా టైం సరిలేక ఈ యాక్సిడెంట్ ఒకటి. పోనీ వదిలే చంద్ర, రిసెషన్ మనకు మాత్రమే ఉందా ఏంటి? లోకం మొత్తం ఉందిగా. హాయ్ దుర్గా ఆంటీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కుటీమా. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, இன்னைக்கு ஆட்டோ கிடைக்க கொஞ்சம் லேட் ஆயிடுச்சுமா. పర్వాలేదు వదిలే. దుర్గా పాపకి స్నానం చేయించి డ్రెస్ మార్చు. 8 o'clock ఆన్లైన్ క్లాస్ ఉంది, నేను వెళ్ళి రెడీ అవుతాను. అమ్మా టిఫిన్ பண்ணிட்டு அப்புறம் குளிப்பாட்டி விடலாமே. బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేసి ఉంచాను, టేబుల్ మీద పెడితే చాలు. சரிங்கம்மா. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. భామిని ఒక నిమిషం. నాకు అర్థమైందక్క. నెక్స్ట్ మంత్ 1వ తేదీ వస్తే 4 months డ్యూ అవుతుంది. అందులో 2 months డ్యూ నెక్స్ట్ మంత్ ఇస్తాను, మిగతాది తర్వాత ఇస్తాను. నెక్స్ట్ సండే అసోసియేషన్ మీటింగ్ ఉంది. మెయింటెనెన్స్ ఫీ ఎందుకు అడగలేదని అందరూ నా తల తింటారు, అందుకే అడిగా. దానికంటే ముందే ఇస్తాలే. సరే. అవును, చంద్రన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? హీస్ గెటింగ్ బెటర్. ఆల్రెడీ లేట్ అయింది, వెళ్తాను. సరే వెళ్ళిరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో దీన్ని పట్టుకో. భామిని వెయిట్ మినిట్. ఏంటి విషయం? రాజ్ కుమార్ సార్ నాకు ఒక పని అప్పగించారు, అది నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ఏం పని? ఎయిర్పోర్ట్లో ఒక పికప్ ఉంది, దానికి నువ్వే వెళ్ళాలని నాతో ప్రత్యేకంగా చెప్పారు. సారీ. దాందే ఉంది, వెళ్తాలే. బట్ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. 9:30కే పికప్. 9:30కి ఎయిర్పోర్ట్లోనా? ఇప్పుడే 8:30 అయింది కదా, నీకు అసలు బుద్ధుందా? అయ్యో అది నా ఫాల్టే. భామిని నేను చెప్పేది విను. వచ్చేది రాజ్ కుమార్ సార్కి బాగా కావాల్సిన వారంట, నా జాబ్ పోతుందిరా. అలా అంటే ఎలా? బండి డ్రైవ్ చేసి వెళ్ళాలి కదా. అది నాకు తెలుసు, బట్ వచ్చే అతను రాజ్ కుమార్ సార్కి పార్ట్నర్ అని, ఇన్వెస్టర్ అని అందరూ ఏదేదో చెప్పుకుంటున్నారు. నేను ఇది చెప్పడం మర్చిపోయానని తెలిస్తే ఆయన స్వభావం తెలుసుగా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత నా జాబ్ పోతుంది, నాది మాత్రమే కాదు నీది కూడా. వచ్చే అతని పేరేంటి? పేరు లక్కీ సింగ్. లక్కీ సింగ్. ఇతను పంజాబీ వాడా? సింగ్ అంటే పంజాబీ కాకుండా ముందు వెళ్ళు నువ్వు. ఆల్రెడీ లేట్ అయింది, త్వరగా వెళ్ళు. 9:30 కావస్తుంది. ఒక బండి
ఫాస్ట్గా వస్తుంది చూడండి. జాగ్రత్త. మేడం మేడం ఏంటి ఇంత స్పీడ్గా వెళ్తున్నారు? మేడం ఒక ఎయిర్పోర్ట్ పికప్ ఉంది, ఇప్పటికే కొంచెం లేట్ అయింది. అందుకని రాంగ్ సైడ్ లో వస్తారా? సారీ మేడం, ఈ ఒక్కసారికి. హా, అక్కడ సిఐ గారు ఉన్నారు, వెళ్ళి ఆయనతో చెప్పండి. ఇన్సూరెన్స్ ఎక్కడ? లక్కీ సింగ్, లక్కీ సింగ్, లక్కీ సింగ్. అన్నా ఇది ఢిల్లీ ఫ్లైటే కదా? ఇది దుబాయ్ ఫ్లైట్. ఢిల్లీ ఫ్లైట్ ఎప్పుడో వచ్చింది. హలో, అతన్ని పిక్ చేసుకున్నావా? మిస్ అయిపోయాడే. నేను ఇక్కడికి రావడానికి 5 minutes లేట్ అయిపోయింది. ఐమ్ సో సారీ. అక్కడే ఎక్కడో ఉంటాడు, వెతికి చూడు. ఎక్కడ నీ వెతకమంటావు? అతను వేరే ఏదైనా టాక్సీ పట్టుకొని పోయి ఉంటాడు. నేను ఇంకా వేరే జాబ్ వెతుకోవాల్సిందే. అతని తిట్లతో నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఒక విషయం చెప్తున్నా నీకు, నీ తప్పుని నా మీద వేయాలని చూడకు. మిస్ అవుతానని 100 kilometers స్పీడ్తో వచ్చాను. చూడు, ఓవర్ స్పీడ్కి ఫైన్ కట్టాల్సి వస్తుంది. అన్లక్కీ. No, I'm lucky. सत श्री अकाल, सत श्री अकाल, सत श्री अकाल. గుడ్ మార్నింగ్ సార్. సార్ 1 minute. अरे सोनी कुड़ी. అతను దొరికాడు. పంజాబీనే. నేను తర్వాత చేస్తాను. ఓకే. ये कब से इंतजार कर रहा हूँ गाड़ी में. సార్ నాకు హిందీ తెలీదు. బట్ నాకు తెలుగు బాగా తెలుసు. కారు డిక్కీ లాక్ చేయకుండా వెళ్ళడం నీ ఫాల్ట్, నా లక్కు. నేను దాన్ని లాక్ చేశాను. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్కీ సింగ్. లక్కీ సింగ్. మీ పేరేంటి? భామిని. భామిని. ఓ బహుత్ అచ్చా నామ్ హై తేరా. నీ పేరు మాత్రమే కాదు, నువ్వు కూడా చూడడానికి అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. హే, ఆశ్చర్యంతో నోరు వెళ్ళబట్టి ఇలా నించుంటే ఎలా? వెళ్ళి బండి తీ భామిని. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి. థోడీ సీ జిందగీ ఖుషియా పరి హో జావే. అర్థం కాలేదా? డీటెయిల్ గా చెప్తాను. వెళ్ళి బండి తీ, వెళ్ళు. సోడి కుడి కుడి. చాలా మారిపోయింది కదా మన ఊరు. ఈ నిప్పోని ప్రళయాన్ని పక్కన పెడితే మిగతా అంతా బానే ఉంది. ఎత్తైన బిల్డింగ్స్ వచ్చాయి, వాహనాలు కూడా పెరిగాయి, పెద్ద పెద్ద రోడ్లు వేసారు. హే, క్యా హువా? ఏమైంది? సార్ బండి ఏదో గొంతులో పట్టటుంది. 1 minute సార్. హే, కియే కుడియే. గతుకులున్న రోడ్లకి ఇండియాలోనే #1 ప్లేస్ లో ఉంది ఈ రాష్ట్రం. ఆ ప్లేస్ ఇంకా ఎవరికి వదిలిపెట్టలేదు కదా. టైర్ పంచర్ అయింది సార్. సార్ కాదు, లక్కీ. లక్కీ సింగ్. స్టెప్నీ ఉందా? ఉంది. అయితే మార్చేసి. ఈ స్టెప్ని మార్చడం నాకు తెలియదు సార్. నాకు స్టెప్ని మార్చడం మాత్రమే తెలుసు. భామిని, డిక్కీ ఓపెన్ చేయి.
హాయ్ హాయ్. కనీసం టైర్ మార్చడం కూడా నేర్చుకోకుండానే నువ్వు స్టీరింగ్ పట్టుకున్నావా? సారీ సార్. ఆ? సారీ లక్కీ. నేను నేర్పిస్తానులే. చూసి శ్రద్ధగా నేర్చుకో. లక్కీ సార్ మీ చేత స్టెప్ని మార్పించానని తెలిస్తే బాస్ నన్ను కోపపడతారు. అందాక ఈ స్టెప్ని కథని బాస్ కి చెప్పదులే. జాకీ సాగర్ అలియాస్ జాకీ నహీ. జాకీ తెలీదా? హే భగవాన్, జాకీ అంటే ఏంటో తెలియని అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఈశ్వరా. రారా తమ్ముడు జాకీ. దీన్నే జాకీ అంటారు. దిక్కులు చూస్తూ నిల్చోకుండా టైర్ దులించుకురా భామిని. ఓకే సార్. లక్కీ సార్, మీరు ఈ పని ఎక్కడ నేర్చుకున్నారు? ఇదేగా నేను ముందుగా నేర్చుకున్న పని. పంజాబ్ లో పంజాబీ వర్క్ షాప్ లో పంచర్లు వేసే బెడ్ తీసే పని. 3 years 3 साल. ఇంత ఫ్లూయెంట్ గా ఎలా సార్ మీరు తెలుగు మాట్లాడుతున్నారు? నేను తెలుగువాణ్ణి కాబట్టి. అర్థం కాలా. నేను కూడా తెలుగువాణ్ణేనమ్మా. ఒకానొకప్పుడు 10-15 ఏళ్ల వయసులో ఊరొదిలి వెళ్ళిపోయాను. ఇండియాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పు? ఒక 20 20? 23 అనుకుంటా. 28. లోకజ్ఞానం మనకి తక్కువే అనుకుంటా. నేను ఊరొదిలి వెళ్ళినప్పుడు నాకు 14 ఏళ్ళు. అన్ని స్టేట్లు తిరిగి తిరిగి ఆఖరికి ఒక పంజాబీ దగ్గర చేరాను. మరి తలకు చుట్టుకున్నది? అదొక పెద్ద కథ. ఎక్ బడి కహాని. ఏం చేసినా లక్కులేని ఒక దురదృష్టవంతుడిగా ఉండేవాణ్ణి. దరిద్రం నా జీవితంలో విశ్వరూపం ఎత్తి నన్ను పట్టి పీడిస్తున్నప్పుడు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ముందు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించి నించున్నా. అలా కళ్ళ మూసుకుని నించున్నప్పుడు చెవులో ఒక శబ్దం. హే పుత్తర్ మేరా నాల్ చల్. ఒరే నాయనా, నాతో వచ్చేయని అర్థం. కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక సిక్ సన్యాసి. నేను ఇంకేం ఆలోచించరా, ఆయనతో పాటు విడిపోయాను. ఆ మహాత్ముడే నాకు తలపాగానిచ్చి కొత్త పేరు పెట్టాడు, లక్కీ సింగ్. ఈ టర్బని తలకి చుట్టుకున్న తర్వాత నా లక్కు మారిపోయింది. ఆ తర్వాత నేను పట్టిందల్లా బంగారం అయింది. ఈ రోజు నాకు పంజాబ్ లో 25 కాదు, మొత్తం కొత్త వాటితో కలుపుకుంటే 28 ఫస్ట్ క్లాస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎస్, ఐఎమ్ లక్కీ. ఐఎమ్ లక్కీ సింగ్. సార్, ఇప్పుడు ఎందుకని ఈ ఊరు వచ్చారు? ఒక ఫ్లాట్ విషయంగా వచ్చాను. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించిన తర్వాత పార్వతీపురం నుంచే మా నాన్నని పంజాబ్కి మార్చేశాను. మా నాన్న ఆశపడ్డారని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి కొచ్చిన్లో ఈ ఫ్లాట్ కమిట్ అయ్యాను. ఫ్లాట్తో రుణం, మా నాన్నకి ఆయువు ఒకేసారి తీరిపోయింది. అన్లక్కీ మ్యాన్. మా నాన్న లేనప్పుడు ఇంకా నాకు ఫ్లాట్ ఎందుకు? మళ్ళీ ఇచ్చాను పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్, ఫ్లాట్ ఫర్ సేల్ అని. నేను వేసిన వలలో చక్కగా ఒక చేప వచ్చి పడింది. ఈ రోజు రిజిస్ట్రేషన్. ఈ చేతులు మారాక ఈవినింగ్ ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోవాలి. సరే, ఇలా కథలు వింటూ నించుంటే సరిపోతుందా? మనం వెళ్ళొద్దా? తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి. చోటీ సీ జిందగీ ఖుషియా పరి హో జావే. బండితి భామిని. ఈ షీ టాక్సీ ఎలా ఉంది? చేతికి బాగా డబ్బులు వస్తాయా? ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఒక 5 కార్లతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 30 అయ్యాయి. అది కాక మన రాజ్ కుమార్ సార్ బ్రాండ్ వాల్యూ ఉంది కదా. ఏ రాజ్ కుమార్? వాడి టోటల్ కంపెనీలో 60% షేర్ హోల్డర్ నేనే. రాజ్ కుమార్ అంట. నాకున్న లక్కే వాడి సక్సెస్. భామిని, నీకు విషయం తెలుసా? ఏంటి సార్? నా బినామీయే ఈ రాజ్ కుమార్. నా దగ్గర బోరెడంత డబ్బుంది. భామిని, నాకింకా పెళ్లి కూడా కాలేదు. సార్, నేను ఒక విషయం అడిగితే ఏమనుకోరుగా? ఏంటి అడుగు? ఏంటి? మనం ఎక్కడికి సార్ వెళ్ళాలి? అదే ఎక్కడికి వెళ్ళాలి అని.
అది తెలియకుండా ఇంతసేపు బండి నడుపుతున్నావా? లేదు, మీరేది చెప్పలేదని. కాకనాడు రిజిస్ట్రార్ ఆఫీస్. ఓకే సార్. కాకనాడు రిజిస్టర్ ఆఫీస్ తెలుసుగా? తెలుసు. అవన్నీ తెలుసు. నాకేం కావాలో మాత్రం నీకు తెలీదు. ఏంటి భామిని ఇది? సారీ సార్. సార్ సార్, మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసాం. ఓ, మనం టీ తాగుదామా? అయ్యో వద్దు సార్, నేను కారులోనే ఉంటాను. హే, జస్ట్ ఏ టీ. సార్ నేను టీ తాగను. ఓ, నువ్వు టీ తాగవా? లేదు. అప్పుడు జ్యూస్ తాగుదాం. ఫ్రెష్ జ్యూస్ నా వీక్నెస్. సార్ ఏ కమ్ ఆన్ భామిని ప్లీజ్, ఒక్క జ్యూస్ తాగుదాం పద. ఓకే బాయ్. हाजी దో మోసంబి జ్యూస్. मौसमी ఫ్రెష్? अच्छा आइस डालना क्या? ఐస్. మోసంబి జ్యూస్ ఇష్టమేగా నీకు? 2 కాదు 3 నాకు కలిపి. ఇతనే నేను చెప్పిన అడ్వకేట్ వాసవన్. సార్ కుటుంబంతో సహా వస్తారనుకోలేదు. మీ వైఫే కదా, చక్కని జంట. వకీల్ అన్న దాంట్లో తప్పలేదు, చూసేవాళ్ళకి అలాగే అనిపిస్తుంది. మరైతే కాదా? ప్రస్తుతానికి అలాంటిదేమి లేదు. ఇకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఏం భావిని? నేను వచ్చిన టాక్సీ డ్రైవర్. నేను వివి వాసవ్, ఇక్కడ లీడింగ్ లాయర్ని. లీడింగ్ లాయరే, బట్ కేసులు సున్నా. నా కేసు మాత్రమే ఉంది. బ్రోకరేజ్ మాత్రం బలంగా. సార్ బరువు తీకండి సార్. మన పార్టీ వచ్చిందా లేదా? పార్టీ మధ్యాహ్నం తర్వాత వస్తారు. మరి రిజిస్ట్రేషన్ ముందు మీరు సంతకం చేయండి. బహుత్ ముష్కిల్. అది వీలు పడదు. పార్టీ వచ్చి సెటిల్మెంట్ చేయండి, నేను సంతకం చెయ్యను. సార్ పార్టీ మంచి పార్టీ, నన్ను నమ్మారుగా, వాళ్ళని నమ్మండి. నాకు నీ మీద నమ్మకం ఉందని ఎవరు చెప్పారు? నాకు ఇతని మీద బొత్తిగా నమ్మకం లేదు. సార్ నా మాట వినండి, రిజిస్టార్ హాఫ్ డేనే ఉంటారు. నేను అంతా మాట్లాడి సెట్ చేసి ఉంచాను, మీరు వచ్చి సంతకం చేస్తే చాలు. అయ్యో, మరి బ్యాలెన్స్ అమౌంట్ అది వస్తుంది, వచ్చాక ఇస్తే చాలు. వాళ్ళు మధ్యాహ్నంలో వచ్చేస్తారు. ఇలా మాట్లాడితే ఎలా? అంతా అయ్యాక నా కమిషన్ ఇస్తే చాలు. సంతోషమేనా? ఏంటి సార్ మీరు? హలో, ఇది మేము దాగి పడతాం, మీరు వెళ్ళి సంతకం చేసి రండి. మేవా? నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరవయ్యా. బాబుని రా. నువ్వు ఈ జ్యూస్ తాగి ఇక్కడే ఉండు. నువ్వు వెళ్ళరా ముందు. సార్ జ్యూస్ లేట్గా తాగితే బాగుండదు సార్. హలో, నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే నేను ఫోన్ తీయలేదు. లేదు లేదు, డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఓకే షూర్. బామిని ఏమైంది? డైనా, నేను ఇప్పుడు కాకనాడ్ రిజిస్టర్ ఆఫీస్ ముందే ఉన్నాను. నేను అర్జెంట్గా కొంచెం ఫ్లాట్ వరకు వెళ్ళి రావాలి. నువ్వు వేరే ఒక క్యాబ్ పంపిస్తావా? అయ్యో బామిని, అది సరిగ్గా ఉంటుందా? రాజ్ కుమార్ సార్ ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడిగారు. ఈయనకి ఈవినింగ్ వరకు ఈ క్యాబ్ అవసరం ఉంటుంది. ఏదేవైనా నేను ఫ్లాట్కి తప్పకుండా వెళ్ళాలి. నువ్వు వేరే క్యాబ్ పంపించు. అది అతను ఇష్టపడతాడా? నేను ఆయనకి చెప్పి ఒప్పిస్తానులేవే. నువ్వు బండి పంపు. 2003లో ఒక మర్డర్ కేసు. నా వాదన విని జడ్జి గారు నోరెళ్ళు పెట్టారు. అతను ఊరు తీశారా? లేదు సార్, అతనికి జామీన్ ఇచ్చారు. ఈ లాయర్ అంటే ఏమనుకున్నారు? అయ్యో, 3 జ్యూసులు అలాగే ఉన్నాయి, తాగలేదా? అరేరే, ఇంకా అలాగే ఉన్నాయే, నేను ఫినిష్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అయింది, బయ్యర్ రావడానికి 4 గంటలు పడుతుంది. అంతవరకు నేను ఫ్రీ. నేను కూడా. అదే మనం రౌండ్ వేసి వస్తేనో. మనం కాదు, మేము వెళ్ళి చూస్తాం. అదే మంచిది. బాముని పద వెళ్దాం. డబ్బులు ఈయనిస్తాడు. అయ్యో, నా దగ్గర క్యాష్ లేదు, కార్డే. కార్డు ఇందులో గీకొచ్చు సార్. ఇది నీ దగ్గర కూడా ఉందా సార్? భామిని, ఓ 4-5 గంటల పాటు సరదాగా అలా తిరిగి రావడానికి మన ఊళ్ళో ఏం చోట్లున్నాయి? హలో హలో, ఏమైంది? లేదు, ఏం లేదు సార్. మరి మొహంలో ఎందుకని ఒక 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 అదేంటది, ఒక ప్రకాశం లేదు? సార్, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అది సార్కి నేను వేరొక టాక్సీ అరేంజ్ చేశాను. ఏంటి? వేరొక టాక్సీయా? వీలు పడదు. ఈ టాక్సీ అంటే ఈ టాక్సీని ఈ రోజు మొత్తం నేను బుక్ చేసుకున్నాను. ఈ టాక్సీ డ్రైవరు ఈ రోజు మొత్తం నా కోసమే, అంతే. సార్ ప్లీజ్ సార్, నాకు అర్జెంట్గా వీలు పడదని చెప్పారు కదా. మీరు మారిపోమంటే మారిపోవడానికి, టాక్సీ వదిలి టాక్సీ ఎక్కడానికి నేను లోకల్ కాదు. నీకు విషయం తెలుసా? ఈ టాక్సీ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈ టాక్సీ డ్రైవర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం.
సార్ ఒక పర్సనల్ కమిట్మెంట్ ఉన్నందువల్ల నో 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 వే డ్యూటీకి వచ్చినప్పుడు పర్సనల్ కమిట్మెంట్ ని పక్కన పెట్టే డ్యూటీలోకి రావాలి. ఐ కెనాట్ టాలరేట్ దిస్. ఐ విల్ రైట్ ఎ కంప్లైంట్ అండ్ ఐ విల్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ బాస్. వేరే టాక్సీనా? ఏంటి భామిని? ఏం లేదు సార్, మీరు కూర్చోండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, మీరు కూర్చోండి. లేదు లేదు లేదు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను. సరే ఆ విషయం వదిలే, ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? సార్, ఇవాళ మధ్యాహ్నం నేను ఇంటికి వస్తానని చెప్పొచ్చాను. ఏమని? ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఓ మై గాడ్, ఓ యు మ్యారీడ్? అయితే ఈ రోజు టాక్సీ బుక్ చేసినప్పుడు నీ పేరు వెనకాల ఎందుకని తోక కనిపించలా? సారీ సార్, అది దిస్ ఇస్ చీటింగ్, దిస్ ఇస్ చీటింగ్, అబ్సల్యూట్లీ చీటింగ్. సార్, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తానని చెప్పాను. పాప వెయిట్ చేస్తుంది. బాప్రే, పాప అంటే నీకు కూతురు కూడా ఉందా? ఉంది సార్. దిస్ ఇస్ హారిబుల్, దిస్ ఇస్ అన్బిలీవబుల్, దిస్ ఇస్ చీటింగ్. నిజానికి ఇది నేను చేసిన తప్పే. టాక్సీ బుక్ చేయడానికి ముందు ఈ విషయాలన్నీ కనుక్కొని ఉండాల్సింది. సారీ సార్, నాకేం అర్థం కాలేదు. లేదు, నీకు అర్థం కాదు. ఒక మగవాడి విరహ వేదన ఏంటో నీకు అస్సలు అర్థమయ్యే ఛాన్సే లేదు. అది ఒక పెద్ద కెరటం లాంటిది, ఒడ్డుకి చేరాలని తప్పించి పొంగుకొచ్చే అల లాంటిది. సార్, నేను వేరొక టాక్సీ వేరే టాక్సీని పిలిస్తే ఈ కెరటం ఏమి వెనక్కి వెడదు. అది నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? లేదు, నిజానికి మీ పని జరగాలి, నా పని జరగాలి. అలా మనం సర్దుబాటు చేసుకోవాలి. ఆ పనే చెయ్యాలి, అదే మంచిది. నేను రావచ్చా? ఎక్కడికి? ఆహ్వానించబడని ఒక అతిథిలా నీ ఇంటికి వస్తా. సార్, అది నేనొస్తాను. సార్, నా లేదు, మాట నేనొస్తాను, నాకే ఇబ్బంది లేదు. అది కాదు నీ సార్. వెడ్డింగ్ యానివర్సరీ అంటే నాకు వెడ్డింగ్ యానివర్సరీ అంటే భావిని నేను కూడా వస్తాను. బట్ ఇది ప్లీజ్, హే నేను వస్తా రామని. బ్యాక్ వర్కౌట్ కాలేదు. ఏం సార్? బ్యాక్ వర్కౌట్ కాలేదు, లక్ లేదు, ఫ్రంట్ ట్రై చేస్తా. హలో భామిని, నేను ఇక్కడికి వచ్చేసాను రిజిస్టర్ ఆఫీస్కి. ఆశా, నువ్వు తిరిగి వెళ్ళిపో. ఇక్కడ విషయం నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకే ఓకే. గుడ్ గర్ల్. భామిని, నీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? ఆయన ఐటీ కంపెనీలో ఉండేవారు సార్. ఓ. ఇప్పుడు లేరు, టర్మినేట్ అయ్యో. చేశారు. ఏం పాపం? ఆయన వర్కహాలిక్ గానే ఉండేవారు. అప్పుడే మనం ఈ కొచ్చికి షీ టాక్సీ ఫ్రాంచైజీ తీసుకున్నాం. సో రెండింటిని కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. పాప వయసు ఎంత? 5. నమ్మలేకపోతున్నా. అది బేకరీ కదూ? ఒక్క నిమిషం అక్కడ. ఓకే సార్. అవును, హస్బెండ్ పేరేంటని చెప్పావు? అనిల్ చంద్ర అని పిలుస్తారు. చంద్ర భామిని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్ర భామిని అని రాయించి ఓ కేక్ కొనేస్తాను. అయ్యో సార్, కేక్ ఆల్రెడీ ఇంట్లో రెడీగా ఉంది. అది మీరు కొనుక్కున్నది, ఇది నేను కొంటాను. ఇప్పుడే వస్తాను. హలో, నమస్తే. ఒక 1.5 kilos క్రంచీ చాక్లెట్. అదే, దాని మీద రాయాలి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్ర భామిని అని చక్కగా రాయాలి. ఏదైనా సరే నేను వచ్చి మాట్లాడతాను. భామిని, నీ ఫ్లాట్ ఎక్కడుందని చెప్పావు? ఎడచరు సార్. ఎక్కడా?
ఎడచెర స్కై లైన్. ఓ భగవాన్, నేను చెప్పాను కదా మన ఇద్దరి మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉంది అని. ఏం సార్? నా ఫ్లాట్ అక్కడే ఉంది. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎన్నో టవర్? 3rd టవర్. ఓ అక్కడ భగవాన్ దూరం చేశాడు. నాది 7th. ఎన్నో ఫ్లోర్? 1st ఫ్లోర్ 1B. నాది 17C. నేను దీన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, మనమిద్దరం నైబర్స్, దగ్గరయ్యాం కదా. డింగి టక్ ఈ సంతోషంలో ఒక పాట పాడమంటావా? సార్ మనం వచ్చేసాం. ఏంటి? ఎడచెరకు వచ్చేసాం. సరే ఓకే, అయితే మనం అక్కడికి వెళ్ళాక పాడుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యో, ఆ కేక్ ఇటువు. అయ్యో వద్దు సార్, నేను తీసుకొస్తాను. నీ ఇంటికి వచ్చినప్పుడు చేతులు ఒప్పుకుంటూ రమ్మంటావా? కేక్ ఇటువు, నేను తీసుకొస్తాను ప్లీజ్. మీరు నడవండి భామిని గారు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి నేను ఒకసారి ఆ కేర్ టేకర్ని కలిసి వస్తాను. ఫ్లాట్ అమ్మిన విషయం చెప్పాలి కదా. ఈలోగా నేను మీ ఇంటికి వచ్చే విషయాన్ని నైస్గా మీ ఆయనతో చెప్పు. నేను ఉన్నట్టుండి మీ ఇంటికి వచ్చాననుకో, మీ ఆయనకి డౌట్ రావచ్చేమో. లేదు, మన మధ్య అలాంటిదేం లేదు. కాకపోయినా డౌట్ వచ్చే అవకాశం ఉంది కదా. అలా గుడ్ల పక్కించుకుని చూడకుండా వెళ్ళు భామిని, నేను వెంటనే వచ్చేస్తా. భామిని, నేను వెంటనే వచ్చేస్తా. ఓకే, ఇగో నేను వెంటనే వస్తా. భామిని, హస్బెండ్ తో ఒక మాట చెప్పి పెట్టు, నేను వెంటనే వస్తా. ఓకే. మమ్మీ డాడీ ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయలేదు. రా. దాని ప్రాబ్లం ఫుడ్ ఏం కాదు, ఐస్ క్రీమే. అవునా? ఇంత ఆలస్యం అయ్యేసరికి నువ్వు రావేమో అనుకున్నాను. ఇవాళ నా టైమే బాగాలేదు. ఎయిర్పోర్ట్ పికప్ డ్యూటీకి పంపించారు. అతను ఒక పంజాబీ. లేదు తెలుగువాడు. పంజాబీ తెలుగువాడా? ఎవరో ఒక తింగరోడు. ఏమైంది భామిని? అతను లక్కీ సింగ్ అంట. మాట్లాడడం మొదలు పెడితే ఆపనే ఆపుడు. అన్నిటికీ చొంగ కార్చుకుంటూ మాట్లాడతాడు. అతని చూపు కూడా అదోలా ఉంటుంది. 1 డే బుకింగ్ అంట. అతనికి వేరే ఒక క్యాబ్ అరేంజ్ చేసిస్తానని చెప్పాను. అప్పుడు అతను బండి డ్రైవర్ని ఇష్టపడుతున్నట్టు చెప్పాడు. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పగానే అయితే నేను మీ ఇంటికి వస్తానని ఒక్కటే గొడవ. నా దురదృష్టం. అతని ఫ్లాట్ కూడా ఇక్కడే ఉందంట. ఇప్పుడు వచ్చేస్తాడు, చూడండి. பரிச்சயம் இல்லாதவர இப்படி வீட்டுக்கு எப்படிம்மா கூப்பிடுவ? திருட்டு பசங்களாம் இப்போ பல ரூபத்தில் வர்றாங்க. కొంచెం జాగ్రత్తగా இருக்கணும் இல்லையா? అది కాదు ఇప్పుడు ప్రాబ్లం. ఈ షీ టాక్సీ కంపెనీ ఎండి రాజ్ కుమార్ గారికి పార్ట్నరో ఇన్వెస్టరో అయి ఉంటాడని తెలుస్తోంది. నేను వెరిఫై చేసి చూశాను. ఈ షీ టాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క డైరెక్టర్స్ బోర్డులో లక్కీ సింగ్ ఉన్నాడు. கல்யாண நாள்னு தெரிஞ்சும் வீட்டுக்கு வரேன்னு சொல்லியிருக்காரா? కొంచెం కూడా మర్యాద இல்லைன்னு நினைக்கிறேன். నన్నేం చేయమంటావు? చెప్తే అర్థం చేసుకోవాలిగా. సునామీలాగా దూసుకొస్తుంటే. ఏంటి భామిని, ఆయన్ని రాని, నేను డీల్ చేస్తానులే. அது எப்படி? இன்னைக்கு எனக்கு சமையல் இல்லைன்னு சொன்னீங்க. வரட்டும், நான் சமையல் பண்ண போறதில்ல. அதான் அவ்வளோ கேக் இருக்கே, நிறைய சாப்பிட்டு போட்டோம். ఎవరు నాన్న వస్తున్నారు? ఎవరో పంజాబీ అంకుల్ అంటమా. పంజాబీ అంకులా? బల్లే బల్లే. పెద్దోళ్ళని అలా ఎగతాలు చేయకూడదు. లక్కీ అంకుల్. లక్కీ అంకుల్. అయితే ఇక ఫుడ్ ఆర్డర్ చేద్దాం. చిట్టతల్లి నీకేం కావాలి? స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. ఏయ్, ఎలాగో లేట్ అయింది. ఆయన వచ్చాక చూసుకుందాంలే. ఆయనకి ఏమి ఇష్టమో మనకి తెలియదు కదా, కనుక్కొని ఆర్డర్ ఇద్దాం. బాగుంది. ఇంకా నయం నన్ను చేసి పెట్టమని లేదు. నువ్వే కదా ఇప్పుడు చెప్పావు అతను మన కంపెనీ బోర్డు మెంబర్ అని. అగ్రిమెంట్ ప్రకారం 2 నెలల క్రితం సెటిల్ చేయాల్సిన అమౌంట్ మనం ఇంకా సెటిల్ చేయలేదు. అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకుని ఉన్న సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. చిల్ భామిని, ఐ విల్ హ్యాండిల్ హిమ్, ఐ యామ్ టెల్లింగ్ యూ. అదిగో వచ్చినట్టున్నారు. మమ్మీ వచ్చేసారు. బల్లే బల్లే. బల్లే బల్లే. లక్కీ మామా. లక్కీ మామా. లక్కీ మామా. హాయ్, వెల్కమ్. ఐ యామ్ అనిల్ చంద్ర.
ఐఎమ్ లక్కీ సింగ్. నైస్ టు మీట్ యూ. ఓయ్ క్యా హువా, కాలుకి ఏమైంది? ఓ ఇది ఒక చిన్న కార్ యాక్సిడెంట్, 2 నెలలైంది యాక్చువల్లీ. ఓ హేరబ్బా, నాకు తెలీదు. ఇలాంటివన్నీ చెప్పాలి కదా, ఆరెంజ్లు కొనుక్కొస్తారు కదా. ఎందుకు భామిని నాతో చెప్పలేదు? నా దగ్గరే దాచిపెట్టావు ఎందుకని? ఓ హో, కేకు హడావుడి సెటప్ అంతా బానే ఉంది. అదేం లేదు, యానివర్సరీ కదా అని. నా తరపు నుంచి ఒక చిన్న కేక్ ఇది ఇక్కడ పెడతాను, తర్వాత 2 కేకులు కలిపి కట్ చేద్దాం. అదేలా లక్కీ మామ, ఒకేసారి 2 కేకులు కట్ చేయడం? ఓహో, అది కూడా కరెక్టే కదా. 2 కేకులు ఒకేసారి ఎలా కట్ చేస్తాం? ఒక పని చేద్దాం, ముందు ఆ కేక్ కట్ చేద్దాం, తర్వాత లక్కీ మామ తెచ్చిన ఈ కేక్ కట్ చేద్దాం. మళ్ళీ మామ ఈ కేక్ కట్ చేస్తారు, తర్వాత ఆ కేక్ కట్ చేద్దాం, తర్వాత ఆ కేక్ కట్ చేసి ఈ కేక్ కట్ చేద్దాం. కానీ ముందుగా నేనే కేక్ కట్ చేస్తా. ఓకే, అయితే నువ్వు ఆ కేక్ కట్ చేయి, నేను ఈ కేక్ కట్ చేస్తాను. ముందు ఈ కేక్ ఆ కేక్, తర్వాత ఈ కేక్ ఆ కేక్, ఆ కేక్ ఈ కేక్, ఈ కేక్. సార్ రండి కూర్చోండి ప్లీజ్. ఓకే రా బంగారం, కూర్చోండి. యా, బ్యూటిఫుల్ ఫ్లాట్. అచ్చా హై. సార్ ఇది రెంటే. ఏంటి, ఓన్గా ఫ్లాట్ లేదా? ఒకటి కొనుక్కోవచ్చు కదా, అదే కదా లాభం. నెలొచ్చేసరికి రెంట్ కట్టే డబ్బులతో ఈఎంఐ కట్టి పారేయచ్చు కదా. ఇక పైన చూడాలి సార్. మన మధ్య ఈ సంబంధం ఇంతకు ముందే ఉంటుంటే నేనే ఫ్లాట్ ఇచ్చేవాడిని కదా. ఓయ్ నై ఐ మీన్ తక్కువ రేటుకి. సార్ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? మేము బయట ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం, మీకు కలిపిద్దాం. బయట నుంచి ఆర్డర్ చేస్తారా? అది నేను ఇక్కడ ఉండగా. అయ్యో మేము ఇవాళ ఏది చేయలేదు సార్. అరే నేను వంట చేస్తాను. ప్రముఖ పంజాబీ షెఫ్ లక్కీ సింగ్ అని అంటారే, అది నేనే. మీరు ధైర్యంగా ఉండండి, పంజాబ్ లో నాకు మొత్తం 28 రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ అన్ని రెస్టారెంట్ నా రెసిపీనే. సార్ ఎందుకు సార్ మీకు శ్రమ? నై మీ వెడ్డింగ్ యానివర్సరీకి నా తరఫు నుంచి స్పెషల్ పంజాబీ ఫుడ్. కిచెన్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది. చలో. సార్ తనెవరు? దుర్గా ఇక్కడ ఆయాగా పనిచేస్తాను. ఓ తెలుగు కాదు కదా. తమిళ్ సార్. రాసతి. எந்த ஊரு? மதுரை சார். மதுரையா? ஆமா சார். மதுரையா? மானா மதுரை மாமரத்து கிளையிலே பச்சை கிளி ஒன்னு கேட்டது கேள்வி என்ன? என் கண்ணு ரொம்ப அழகா, எதக்க ரொம்ப அழகா. సార్ పోంగ సార్. భామిని, నీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక హెల్ప్ కి ఈ రాసాతిని నేను యూజ్ చేసుకోవచ్చా? దుర్గా కుకింగ్ లో అంత ఎక్స్పర్ట్ కాదు, పాపని చూసుకోవడానికి వచ్చింది. నాకు ఎక్స్పర్ట్ వద్దు, ఎక్స్పర్ట్ ని నేనున్నాను కదా. ఒక చేతి సాయానికి అంతవరకే నాకు కావాల్సింది. అసలు ఇప్పుడు ఇక్కడ ఎవరు యాక్చువల్ కుకింగ్? ప్రస్తుతం నేనే సార్. వెరీ గుడ్. విజయవంతంగా దాంపత్యం సాగాలి అంటే భర్తకి కుకింగ్ తెలుసుండాలి. నాకు కుకింగ్ తెలుసు, కానీ దాంపత్యం ఇంకా కుదరలేదు. లక్కీ మామ, ఐస్ క్రీమ్ చేయటం మీకు వచ్చా? మరి నీకే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? స్ట్రాబెరీ. ఓకే, మాయ చేసి పెడతాడు. ఐస్ క్రీమ్ మనం బయట నుంచి తెప్పించుకుందాం. నిజమైన ఐస్ క్రీమ్ పండ తెలియదు. ఒక ఏప్రన్ దొరుకుతుందా? ఓహో, బట్టల మీద పడితే మార్క్ అవుతుంది కదా, మార్చుకోవడానికి బట్టలు కూడా తెచ్చుకోకుండా వచ్చేసాను. ఓకే, థ్యాంక్ యూ. భామిని, ఒక 2 గంటలు మేమిద్దరు మగాళ్ళం రాసాతి చాలు. అమ్మకి కూతురికి రెస్ట్. అలా తెల్లబోయి చూస్తావేంటి భామిని? వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వంట చేసుకోవాలి కదా. అయ్యే అనిల్ చంద్ర సాబ్, ఆజాయే. ఈ ఉల్లిపాయల్ని చకచకచకచకగా కట్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ పచ్చిమిరపకాయల్ని నైస్ గా కట్ చేయాలి. మిగిలినవి మామూలుగా. చికెన్ ఇంత ముక్కలు చాలు. ఓకే సార్, ఇదెல்லாம் நான் హే, చంద్ర సార్ కొంచెం హెల్ప్ பண்ணுவாரு, సరేనా? ఖచ్చితంగా. కిచెన్ కంట్రోల్ ఉన్నట్టుండి మన చేతికి రావడం మీ వైఫ్ కి నచ్చలేదనుకుంటా. అటువంటిదేం లేదు సార్. భామునికి నేను పాప, అదే తన లోకం. తను కొంచెం రిజర్వ్ టైప్. నాకు నైట్ 7:30కే ఫ్లైట్. ఫ్లాట్ కొన్న పార్టీ రావడానికి ఇంచుమించు 4 అవుతుంది. అంతవరకు అమ్మేసిన ఫ్లాట్ ఉండడం ఇష్టం లేదు, అందుకే. నో ప్రాబ్లం సార్, మాకు సంతోషమే. అన్నట్టు మీకు రాజ్ కుమార్ సార్కి ఏంటి కనెక్షన్? మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వాడికి ఫండింగ్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు నేనే సర్దుబాటు చేస్తా. హే, సూపర్ కటింగ్. థ్యాంక్ యూ సార్. అది సరే, మీ ఇద్దరికి పెళ్ళయి ఎన్నేళ్ళు అవుతుంది? ఇదే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఫస్ట్ యానివర్సరీ? మరి కుట్టి
బుడ్డి కూతురండి. తను నా మొదటి భార్య కూతురు. నా ఫస్ట్ వైఫ్ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఓ సారీ సారీ, మాఫ్ కీజియే. అయ్యో సత్య భాష మేర్ కరే. మరైతే ఇది మీ సెకండ్ మ్యారేజ్ కదా? యా. ఎలా వల్ల పడేసారంటే ఇంత మంచి అందమైన అమ్మాయిని? అదొక లాంగ్ స్టోరీ సార్. చెప్పండి, నేను బ్యాచులర్నే కదా. సత్య మ్యారీడా? இல்ல சார். ఏ சார் ఏ என்ன చెప్పండి చెప్పండి చెప్పండి, మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి. ఒక ఐటీ కంపెనీలో నేను పనిచేస్తూ ఉండేవాడిని సార్. ఎస్, చెప్పండి చెప్పండి So, చెప్పండి. 1 సంవత్సరం క్రితం నేను ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాపని ఒంటరిగా వదలలేక తనని నాతో పాటు తీసుకెళ్ళాను. ఓకే. హోటల్లో ఒక బేబీ సిట్టర్ మాకు అవసరమైనప్పుడు అక్కడికి తను బేబీ సిట్టర్గా వచ్చింది. మామినికి పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా. ఆ విధంగా వాళ్ళిద్దరూ బాగా సెట్ అయిపోయారు. అలా కూతుర్ని లాలిస్తూ ఆడిస్తూ తను మీకు దగ్గర అయిందనమాట. అలా ఏం కాదు సార్. నా కూతుర్ని ప్రేమగా చూసుకోవడం చూసి నేనే తనకి ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. మరి భావని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా? షీఈ్ అన్ ఆర్ఫన్ యాక్చువల్లీ. హరే గురు హరే గురు. కానీ కరెక్ట్గా చెప్పాలంటే భామినినే ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్ బోన్. ఓ తను నాలా కాదు, సూపర్ స్ట్రాంగ్. ఆ, కానీ ఫ్యూచర్ గురించి కొంచెం యాంగ్జైటీ ఎక్కువ అంతే. ఎందుకని? అదే తను ఎప్పుడు అంటూ ఉంటుంది, ఒకవేళ మనకి ఏదైనా అయితే మన అమ్మాయి ఎవరి ముందు చేతులు చాచి నించోకూడదు. దాందే ఉంది, ఇప్పుడు బోర్డ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కదా. వాటిలో సెలెక్ట్ చేసుకున్నాం సార్. కాదు, 3 crore. నిజానికి భామిని లాంటి ఒక పర్ఫెక్ట్ వైఫ్ దొరకాలి అంటే మినిమం ఒక బిడ్డకైనా తండ్రి అయి ఉండాలి. కరెక్ట్. ஏதாவது புரிஞ்சுதா? இல்ல சார், ஒண்ணுமே புரியல. எல்லாம் புரிஞ்சிருக்கு, புரியாத மாதிரி நடிக்கிற இல்ல ரசத்தி. ஐயோ, அப்படியெல்லாம் ஒண்ணு. ரசாத்தி ஒண்ண காணாத நெஞ்சு காத்தாடி போலாடுது. ஹேய், ஐஸ்கிரீம் வந்தாச்சு. இல்ல இல்ல இல்ல, நான் போறேன். ஐஸ்கிரீம் ரசாத்தி ஒண்ண. சார் போங்க சார். என்ன சார் ரசாத்தி. Good afternoon, sir. Your order. Hey, I'm Lucky Singh. I'm a bachelor. Okay, sir. Your name? Laya. Married? Yes, sir. Oh, then okay. Okay, sir. ఆగక్కడ చిట్టి ఆగు. రా పకడో బల్ల బల్ల ఐస్ క్రీమ్ పకడో పకడో. ఇవ్వు. హాయ్ హై హాయ్ హై హాయ్. Oh. Oh my God. Sorry. చంద్ర సార్, మాఫ్ కీజియే, ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. మీరు తెచ్చిన ఇంకో కేక్ ఉంది కదా, వెడ్డింగ్ యానివర్సరీకి ఏ కేక్ కట్ చేసినా ఓకే కదా. நான் க்ளீன் பண்றேன். நானே பண்றேன். வேணாம் சார், நான் பண்றேன். நான் பண்ண தப்பு நானே பண்றேன். பரவாயில்ல சார், நான் எடுத்துறேன். சார், இது என்னோட வேலை சார். நீங்க அங்க உட்காருங்க, நான் எடுத்துடுறேன். சாரி. உட்காருங்க சார். मत रो बेटी, मत रो, रोना मत रो.
లాయరు, మా లాయర్ ఫోను. హలో, లాయరు చెప్పు. அம்மா நான் போயிட்டு வரேன். எனக்கு ஒன்று அவரை பார்த்தா சரிப்பட்டு வரல. సరే ఓకే. அவ்வளோ நல்ல கேக்க கீழே தள்ளிப்பட்டாரு. சீக்கிரமா அமுச்சிருங்க. అలాగే వస్తాను. நீங்க ஜாக்கிரதை. வரேம்மா. ఓ. హాయ్, రాజస్థి విడిపోయిందా? అరే, ఒక్క మాట కూడా చెప్పకుండా మహా అన్యాయం ఇది. మరీ దారుణం ఇది, మరీ దారుణం ఇది, మరీ దారుణం. సరిపోనండి, మా లాయరే ఫోన్ చేశాడు. మా ఫ్లాట్ కొన్న పార్టీ కిందనే ఉన్నారంట. నేను వాడితో మాట్లాడేసి ఇప్పుడే వస్తా. లక్కీ మామ, ఇప్పుడే వస్తా. मैं आया. ఇప్పుడే వచ్చేస్తా. నేను ఎంతో ఆశగా ఎదురు చూశాను మన వెడ్డింగ్ యానివర్సరీ కోసం. నేను ఎన్ని కలలు కన్నాను తెలుసా? మొత్తం నాశనం చేశాడు. నవ్వు వస్తుందా చంద్ర? ఒక్కో నిమిషం ఊపిరి ఆగిపోయేంత టెన్షన్ నాకు. అది మన ఇంట్లో. ఇక అతన్ని ఎయిర్పోర్ట్లో వదిలేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పోనీ వదిలే భామిని. ఏంటి వదిలేసేదే? అతను తీసుకొచ్చిన కేక్ తో మన వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవాలా? అది జరిగిపోయింది కదా. ఆయన మనస్ఫూర్తిగా కావాలని చేయలేదు. అదొక యాక్సిడెంట్. ఆయన వెంటనే వెళ్ళిపోయారు కూడా. మరెందుకు బాధపడతావు? ఈ లోకంలో నాకెవరు ఉన్నారు? నువ్వు పాప తప్ప. మన లైఫ్లో ఒక చిన్న సంతోషం కూడా నాకు చాలా స్పెషల్. ఆ విషయంలో నేను చాలా సెల్ఫిష్. నేను నిన్నే చెప్పా కదా లవ్ వద్దు. దర్వాజా బంద్ కరో. తలిపేసి తలిపేసి. బయట బయట ఎందుకు లేస్తున్నారు? అసలే మీ కాలు బాగోలేదు కదా. మొత్తానికి రుణం తీరిపోయింది నా ఫ్లాట్తో. వెరీ గుడ్. పాపం మా నాన్నగారు కనీసం ఫ్లాట్ని కళ్ళారా కూడా చూడలేదు. పరలోక్ సుధార్ గయా. బాబా, అంతా ఓకే, అంతా ఓకే. సార్, మీకు టీ? నాకు టీ వద్దు కానీ భామిని, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఈరోజు ఉదయం మనం వెళ్ళాం కదా కాకనాడు రిజిస్టర్ ఆఫీస్, అక్కడికి ఇంకోసారి వెళ్ళాలి. ఆ జ్యూస్ కొట్టు ముందే మా లాయర్ ఆఫీసు. ఉదయం నువ్వు కూడా చూసావుగా మా లాయర్ని. ఈ క్యాష్ తీసుకెళ్ళడానికి ఇచ్చేవా? ఆయన కమిషన్ అమౌంట్. అంటే అక్కడికి మీరు రావట్లేదా? లేదు. నేనొస్తే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే నన్ను చూస్తూనే వాడి దరిద్రం గురించి కథలు కథలుగా చెప్తాడు. ఇంకొంచెం క్యాష్ గుంజుదామని. రెండోది ఏంటంటే నేను కొంచెం అసోసియేషన్ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు, మెయింటెనెన్స్ బిల్లు, ఈ పనులన్నీ చూసుకోవాలి. సెటిల్మెంట్స్. భామిని, నువ్వు ఈ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి నేను రెడీ అయ్యి కింద గెస్ట్ పార్కింగ్లో ఉంటాను. 7:30కి నాకు ఫ్లైట్ ఉంది. 6:30కి నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. ఓకే సార్. కాలిగాయ నయం అయ్యాక మీరంతా కలిసి పంజాబ్ రండి. ఒక వెకేషన్ మనం బాగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి, మొత్తం ఖర్చంతా నాదే. ఓకే, బాయ్ 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 బాయ్. వాయ్ గురూజీ, కృపా కరే. హలో భామిని, ఏంటండి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? నేను మీకోసమే వచ్చాను. నేను ఒక టీ తాగుతాను ఇలా బయటకు వచ్చాను. అంటే ఆఫీసులో కూడా నాకు పెద్ద పనేమీ లేదు. ఇది సార్ మీకు ఇవ్వమన్నారు. సార్ రాలేదా? లేదు, ఫ్లాట్లో ఒక ముఖ్యమైన పని ఉందని చెప్పారు. చూడు, నువ్వు ఆ సార్తో బయటికి ఎక్కడికి వెళ్ళకు. అదే ఆ పంజాబీడితో. ఆ లక్కీ సింగ్ నువ్వు అనుకున్నట్టు అంత మంచివాడేవి కాదు. రాక్షసుడు అనుకో, రాక్షసుడు. ఇప్పుడు కూడా చూసావా, తనకు రావాల్సిన డబ్బులు మొత్తం తనకు వచ్చిన తర్వాతే నాకు రావాల్సిన కమిషన్ నాకు ఇచ్చాడు. అందుకే అన్నాను తను రాక్షసుడు అని. మహా తెలివైన రాక్షసుడు. సార్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి. నేను వెళ్ళనా?
ఇదిగో బామని అంత అర్జెంట్గా వెళ్ళాలా? మన ఆఫీస్కి వెళ్ళి టీ తాగుతూ సరదా కాసేపు మాట్లాడుకుని వెళ్ళొచ్చు కదా. లేదు, లేట్ అవుతుంది. వద్దు. ఆగాగు, నీ ఫోన్ నెంబర్ అయినా ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అదే టాక్సీ అవసరం అయితే ఫోన్ చేసి చెప్దామని. లేదు, ఆ అవసరం రాదులేండి. బాయ్. నేను బయలుదేరదామని రెడీ అయ్యా. ఈలోగా వాష్రూమ్ ఒకసారి యూస్ చేయాలి. అందుకే నా ఫ్లాట్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాను. ఓ, చంటిది పడుకుందా? ఎస్ సార్. ఇక్కడే సార్. నేను ఒకసారి పాపని చూసొస్తాను. What's this? Are you okay? Hey, ఏంటిది? What are you doing? Put the gun down. Hey, are you mad? ఏం చేస్తున్నావు? What's wrong with you? Hey, hey, no, no, no. Please.
లాయర్ని కలిసావా? చూశాను సార్, క్యాష్ ఇచ్చేసి వచ్చాను. అయితే టైం వేస్ట్ చేయదు, వర్షం బాగా పడుతుంది, ట్రాఫిక్ జామ్ అయితే ఇరుక్కుపోతాం. బయలుదేరదాం పద. సారీ రియలీ సారీ. నేను నా ఫ్లాట్ తాలూకు స్పేర్ కి ఇవ్వడం మర్చిపోయాను. పార్టీ కూడా వెళ్ళిపోయింది. భామిని, నువ్వు ఓ హెల్ప్ చేసి పెట్టవా? నా ఫ్లాట్ కి ముందు ఒక పూల తోటి ఉంటుంది, అందులో ఈ కీని పడేసి. నేను మా లాయర్కి ఫోన్ చేసి చెప్తానులే. లేదు, తీరా బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం నాకు ఇష్టం లేదు, అందుకే ప్లీజ్. సారీ, నీకు ఇబ్బందికరమైన విషయమే. ఇప్పటి వరకు ఎలాగో భరించావు, ఇది కూడా కొంచెం భరించు. 7th టవర్ 17C. గొడుగు ఛ. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా, సారీ. అంతా సెట్ అయింది, ఇక ఎయిర్పోర్ట్కి వెళదాం. ఏంటి ప్రాబ్లం? క్యా హువా? సార్, పోలీస్ యాక్సిడెంట్ అనుకుంటాను. అయితే మనం వెళ్ళొచ్చుగా. సార్, నేను ఉదయం ఒక చిన్న మిస్టేక్ చేశాను సార్. ఎయిర్పోర్ట్కి వచ్చే తొందరలో ఆ పోలీసుల కళ్ళు కప్పొచ్చాను. వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. పోలీసులు పట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏంటి సార్? ఏం లేదు, పోలీసులు పట్టుకుంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడం లేట్ అవుతుంది, నా ఫ్లైట్ మిస్ అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. ఏం చేద్దాం? సార్, మనం ఈ క్రాస్ రోడ్ దారిన వెళ్తే తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అనవసరంగా రిస్క్ వద్దు సార్. ఎస్, యూర్ రైట్. ఊరికే రిస్క్ తీసుకోకూడదు, వెళదాం. సరే.
షార్ప్ 6:30. థ్యాంక్ యూ భామిని, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ఉంచు, నా సంతోషం కోసం. అయ్యో వద్దు సార్. భామిని, ఈ కార్ లాంటిదే మన జీవితం కూడా. అన్ని సమయాల్లోనూ సరైన మార్గంలో వెళ్తామన్న నమ్మకం లేదు. మలుపులు, ఎత్తుపల్లాలు, ఆపదలు ఏ క్షణంలోనైనా ఎదురవుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బు నీకు అవసరం అవుతుంది. ట్రస్ట్ మీ, అవసరం అవుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు ఈ రోజు. నేను అస్సలు మర్చిపోలేని రోజు. యు ఆర్ ద రీజన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అదృష్టం ఉంటే మళ్ళీ మనం కలుద్దాం. సత్ శ్రీ అకాల్. థ్యాంక్ యూ సార్. నేను క్లోజ్ చేసేసాను. హాయ్. భామిని, లక్కీ సింగ్ ఎలాంటి వాడు? నేను ఇబ్బంది పెట్టాడా? మొదట్లో అలాగే అనుకున్నాను. అతనితో ప్రాబ్లం లేదు డైనా. అంతా ఓకే. సరేలే. కొందరిని చూస్తే ముందుగా అలాగే అనిపిస్తారు, కానీ నిజానికి వాళ్ళతో ఇబ్బంది ఏమి ఉండదు. ఇవాళ నీకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని నాకు తెలీదు. సారీనే. హే పర్వాలేదు, వదిలే. సరే నేను వెళ్తాను, పాప వెయిట్ చేస్తుంటుంది. గుడ్ నైట్. చంద్ర, చంద్ర, చంద్ర. బంగారం, చంద్ర, పాపా, చంద్ర, చిట్టి తల్లి, చంద్ర, చిట్టి తల్లి, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? హలో, సొల్లుగమ్మా. దుర్గా, వెంటనే ఇంటికి వస్తావా?
50 అమ్మా. ఇందాక నేను మన గ్రూప్లో కూడా చెక్ చేస్తూ ఉన్నాను. మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్లాట్స్కి కూడా వెళ్ళలేదు. నేను సీసీటీవీని చెక్ చేశాను. సెక్యూరిటీ వాళ్ళని అడిగాను. చంద్రన్ సార్ బయటకి వెళ్ళలేదని చెప్పారు. అది కాకుండా కాలికి దెబ్బ తగిలిన చంద్ర ఎలా బయటికి వెళ్తాడు? బామిని, నేను చెప్పేది విను. మనం వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. அழாதம்மா. அவர் பாப்பாவை கூட்டிட்டு எங்கேயாச்சும் வெளில போயிருப்பாரு. கண்டிப்பா வந்துருவாரு. నమ్ముమ్మా. వాళ్ళకేమీ అయ్యుండదు భామిని. ఎందుకైనా మంచిది మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నేను తోడుగా వస్తాను. ఈ కాలంలో ఏదైనా మీరు అన్ని చోట్ల ఎంక్వైరీ చేశారా? ఆయన తన స్నేహితుల ఇంటికి గానీ లేక బంధువుల ఇంటికి గానీ ఒకవేళ వెళ్ళుంటేనో? ఆయన వెళ్ళడానికి అవకాశం ఉన్న అన్ని చోట్ల విచారించాం. సీసీటీవీ కూడా చెక్ చేశాం. సెక్యూరిటీ వాళ్ళని అడిగాం. కానీ బయటికి వెళ్ళినట్టెవరూ. సార్, 2 నెలల క్రితం అనుకుంటాను ఆయన కాలికి దెబ్బ తగిలింది. నడవడానికి కొంచెం ఇబ్బంది పడేవాడు. మాకు ఆ కారణం వల్లే కొంచెం డౌట్గా ఉంది. ఆయన కూతురు ఒకేసారి మిస్ అయ్యారా? భామిని బయటికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కనపడలేదంట. అవును. ఎందుకైనా మంచిది, ఆవిడ కూడా మేము ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. సౌమ్య, సార్, అదిగో అక్కడ కూర్చున్న ఆవిడ భర్త కూతురు కనిపించట్లేదని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళిద్దరిని బాగా విచారించాక రిటర్న్ కంప్లైంట్ తీసుకోవడం మర్చిపోకు. సార్ సార్, ఉదయం 2 సార్లు మన నుంచి తప్పించుకు వెళ్ళిన బండి గురించి చెప్పానే, ఆ బండిని నడిపింది ఆ లేడీయే సార్. సార్, ఆ ఫ్లాటే. సార్, ఎవరిక్కడ భామిని? మేడం, అవును, మీ హస్బెండ్ మిస్ అయ్యారన్న కంప్లైంట్ నిన్న ఇచ్చారా? ఏదైనా ప్రాబ్లమా సార్? ఏ ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? డ్రెస్ మార్చుకోనరా. ప్రాబ్లం అక్కడికి వెళ్ళాక చెప్తాం. విజయన్ సార్, ఫ్లాట్ని సీల్ చేయండి. ఒకరిని ఇక్కడ డ్యూటీలో ఉంచండి. సరౌండింగ్ షుడ్ బి ఇన్ అవర్ సర్వేలెన్స్. సార్, సార్, ఏంటి ప్రాబ్లం? సారీ కైలాష్, వీ కాంట్ డిస్క్లోజ్ దిస్. దిస్ ఇస్ క్లాసిఫైడ్.
క్యారీ ఆన్. ఇదేగా నువ్వు నడిపిన కారు? ఓపెన్ ఇట్. ఫార్మాలిటీస్ అయ్యాక బాడీని పోస్ట్ మార్టం పంపు. ఓకే మ్యామ్. లెట్స్ గో. ఎస్ మ్యామ్. సార్ నాకేమనిపిస్తోందంటే ఈ రోజు ఉదయాన్నే తను అతన్ని చంపి డిక్కీలో పడేసి ఉండాలి. కారణం 2 సార్లు మన చెకింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి తను కారును ఆపకుండా వెళ్ళిపోయింది. చూడు, ఏడీజీపీ గారి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవేవి మీడియాకు తెలియకూడదు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్. సో మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఎన్నేళ్ళయింది? 1 year సార్. ఈ పాప మీ ఆయన ఫస్ట్ వైఫ్కి పుట్టిన అమ్మాయిగా? అవును సార్. ఎందుకని ఆల్రెడీ కూతురున్న ఆయన పెళ్లి చేసుకున్నారు? ఆయన కూతురు నాకు బాగా ఇష్టమైనందువల్లే సార్. ఆయన ఒక ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చున్నారు. అక్కడే ఇద్దరికి పరిచయం అయింది. అది ముందే చెప్పావుగా నువ్వు బేబీ సిట్టర్నని. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరో లేరు మేడం. నేను ఒక ఆఫర్ని. భామిని, చాలా మంచి పేరు. ఎవరు పెట్టిన పేరు ఇది? సార్, నా అసలు పేరు రోసి. అది ఆర్ఫనేజ్లో పెట్టిన పేరు. అనిల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనకి నచ్చినట్టు మార్చుకున్నాను భామిని అని. ఆ అనిల్ ఎలాంటివాడు? మందు కొట్టే అలవాటుందా? లేదు మేడం. నిన్ను హింసించేవాడా? లేదు మేడం. నన్ను ప్రేమగా చూసుకునేవాడు. మీ మధ్య గొడవలు ఏమైనా జరిగాయా? లేదు. మరి ఎందుకు ఎటువంటి కారణం లేకుండా అతన్ని హత్య చేశావు? ఇలా చూడు భామిని, నువ్వే ఆయన్ని చంపావని మాకు తెలుసు. అతన్ని చంపడానికి నువ్వు ఉపయోగించిన ఆ గన్ అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, నిజంగా నాకు తెలియదు. నువ్వు ఆ గన్ని ఎక్కడ దాచిపెట్టించావు? నేను నిజమే చెప్తున్నాను, నాకు తెలీదు. అదేదో ఇప్పుడే తెలుస్తాను. ఇదే నువ్వు ఆయన్ని చంపడానికి ఉపయోగించిన గన్. ఈ గన్ నీకెలా దొరికింది? దీన్ని నీకెవరిచ్చారు? సార్, నేను దీన్ని చూసిందే లేదు సార్. అతన్ని హత్య చేయటానికి ముందు నువ్వు తీసిన వీడియోనే ఈ ఫోన్లో ఉంది. ఉన్నట్టుండి మారిన నీ ప్రవర్తనని చూసి అనిల్ మొహంలో కలిగిన ఆ బెదురు భయము ఈ వీడియోలో క్లియర్గా ఉంది. ఏంటిది? వాట్ ఆర్ యు డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? ఏయ్, ఆర్ యు మ్యాడ్? నిజం చెప్పవే, ఎవరి కోసం ఈ వీడియో తీస్తావు? నాకు తెలీదు మేడం. నేనేం చేయలేదు సార్. ప్లీజ్ ట్రస్ట్ మీ. సార్. బట్ సాక్ష్యాధారాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి భామిని.
ఫ్లాట్లో, కార్ పార్కింగ్లో, నీ టాక్సీ క్యాబిన్ డిక్కీలో, ఈ 3 ప్లేసుల్లోనూ ఆ అనిల్ చంద్ర బ్లడ్ స్టెయిన్ ఫారెన్సిక్ సర్టిఫికేషన్ ఉంది. దాదాపు 6 అడుగుల ఎత్తు 70 కిలోల బరువున్న అనిల్ చంద్ర డెడ్ బాడీని ఓ బ్యాగ్లో కుక్కి కార్ పార్కింగ్కి తీసుకువెళ్ళడం నీ ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. ఎవరో ఒకరు నీకు సహాయం చేసుండాలి. ఎవరది? అడిగేది నిన్నే, ఎవరు నీకు తోడుగా ఉన్నారని. ఇలా చూడు భామిని, నిజం చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కుదరదు. అందువల్ల నువ్వు అసలేం జరిగిందో ఓపెన్గా చెప్తే మనందరికీ ఎంతో మంచిది. సో టెల్ మీ ద ట్రూత్. ఈ విషయంలో నీకు తోడుగా ఉన్నదెవరు? నేను చెప్పిందంతా నిజం సార్. నిన్న నాతో పాటు ఉన్నది ఆ లక్కీ సింగ్. ఆయన మాత్రమే. సార్, ఇది ఆ లక్కీ సింగ్ ఫోనే సార్. ఇది ఆయన చేతిలో ఉండగా నేను చూశాను. లక్కీ సింగా? ఎవరతను? నేను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్న ప్యాసింజర్. అతన్ని ఫ్లాట్కి వచ్చాడా? వచ్చాడు మేడం. దేనికి? మేము ఉంటున్న కాంప్లెక్స్లో ఆయనకు ఒక ఫ్లాట్ ఉండేది. 7th టవర్లో 17C. దాన్ని అమ్మడానికి వచ్చానని చెప్పాడు సార్. మా ఫ్లాట్స్లోని క్యాటెక్ని పిలిచి అడిగితే నిజం తెలుస్తుంది సార్. నిన్న ఆయన క్యాటెక్ని కలిసిన విషయం నాతో చెప్పాడు. నిన్న లక్కీ సింగ్ అనే వ్యక్తి మిమ్మల్ని కలిసారా? లేదు మేడం. ఎవరైనా సింగ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు మీకు తెలుసా? లేదు, నిన్న సాయంత్రం 6 గంటల వరకు నేను ఇక్కడే ఉన్నాను. అంతవరకు అటువంటి వాళ్ళెవరూ రాలేదు. ఇక్కడ ఏదైనా పంజాబీ వాళ్ళ ఫ్లాట్ ఉందా? లేదే మేడం. మరైతే 7th టవర్ 17Cలో ఎవరుంటున్నారు ఇప్పుడు? 17Cలో వెంకటేశయ్యర్ ఫ్యామిలీ ఉంటుంది. కానీ వాళ్ళెవరూ 2 వారాలుగా ఇక్కడ లేరే. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్లారు, చెన్నైకి. ఆ ఫ్లాట్ ఇప్పుడు 2 వారాలుగా లాక్ చేసింది. అసలేమనుకుంటున్నావు? అబద్ధం చెప్పి తప్పించుకుందామనా? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. అర్థమైందా? మరియం, చూడు, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసి చూసాం. అక్కడికి నువ్వు చెప్తున్నట్టు ఏ పంజాబీ రాలేదు. తర్వాత అక్కడ ఫ్లాట్స్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళని అడిగినప్పుడు నువ్వే అక్కడికి చాలాసార్లు వచ్చి వెళ్ళినట్టు చెప్పారు. కానీ నీతో పాటు ఎవరు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పలేదు. సార్, మేడం 7:30కు బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ టీ టాక్సీ కార్లో వచ్చారు. అప్పుడు 12:30 అయి ఉంటుంది సార్. ఆ సమయంలో తనతో ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఒక్కరే ఉన్నారు. ఎవరు లేనట్టే కదా? ఎవరు లేరు సార్. తను మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చింది? ఓ 5:30కి తిరిగి వచ్చారు. అప్పుడు బాగా వర్షం సార్. ఆ సమయంలో కూడా ఎవరు లేరా? లేదు సార్, అప్పుడు కూడా ఒక్కరే ఉన్నారు. కాసేపు పార్కింగ్లో వెయిట్ చేశారు. ఆ తర్వాత మేడం వెళ్ళిపోయారు సార్. నిజమేనా? నిజమే మేడం. ఇంతకు మించేం చెప్తావే? సార్, నేను చెప్పింది మొత్తం నిజం సార్. నిన్న ఆయన మా ఫ్లాట్కి వచ్చారు సార్. సార్, మా ఫ్లాట్లో పాపను చూసుకునే ఒక ఆయా ఉంది. నిన్న తను కూడా అతన్ని చూసింది. వాళ్ళిద్దరు కలిసి కుకింగ్ కూడా చేశారు సార్. ఏంటి ఆవిడ పేరు? దుర్గా. తన పేరు దుర్గా మేడం. ఆవిడ నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది మేడం. నీ పేరేంటి? దుర్గమ్మ. తెలుగు అర్థమవుతుందా? కేటాపురియమ్మ. కేటాపురియమ్మ. అయితే గత 11 నెలలుగా భామిని వాళ్ళ ఇంట్లో ఆయాగా పనిచేస్తున్నావు, అవునా? குழந்தைய பார்த்துக்க வந்தேம்மா. నిన్న వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారా? நேத்து ஒருத்தர் வந்தார்மா, தாடி எல்லாம் வச்சுக்கிட்டு. அவர் பேரு லக்கி சிங். పంజాబ్లో ఇருந்து வந்தார்மா அவர். పోలీసులు అడిగితే ఎలాగే చెప్పమని భామిని చెప్పిందా? అయ్యో, அப்படிலாம் ஒன்றும் சொல்லலம்மா, సత్యమా சொல்றேன். సరే, ఆ లక్కీ సింగ్ ఎలాంటివాడు? చూడగానే ఏమనిపించింది? எனக்கு அவர் பார்த்தாலே சரிப்பட்டு வரலம்மா. நான் அப்போவே அம்மா கிட்ட சொன்னேன். ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అతన్ని మీ ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ చూడలేదు. అతను ఆ ఫ్లాట్లోకి వచ్చినట్టు పోయినట్టు ఏ ఒక్క సాక్ష్యం లేదు.
ஐயோ வந்தாருமா அவரு எங்களோட என்னோட சமையல் செஞ்சாருமா அவரு வீட்டுக்கு வர்றதுக்கு முன்னாடி அம்மாவோட அவரு ஒரு அட்வொகேட்டை பார்த்தேன்னு சொன்னாரு. அவர் கண்டிப்பா பார்த்துருப்பார்ல. நீங்க அவர்கிட்ட ஒரு వాటి கேட்டா தெரிஞ்சிருமே. నువ్వు ఇప్పుడు చెప్పిన లక్కీ సింగ్ అన్న వ్యక్తితో కలిసి లాయర్ని ఎవరినైనా చూడడానికి వెళ్ళావా? వెళ్ళాను సార్. అడ్వకేట్ వాసవన్ సార్ అతని పేరు. కాకినాడ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగానే అతని ఆఫీస్. ఆ అడ్వకేట్కి లక్కీ సింగ్ బాగా తెలుసు సార్. సార్ నమస్తే. ఈయనెవరో తెలుసా? సార్ మీరెవరో చెప్పండి. నా పేరు వాసవన్, నేను అడ్వకేట్ని. ఈయన కాదు సార్, ఈయన కాదు అడ్వకేట్ వాసవన్. ఈయన కాదు మేడం, ఈయన కాదు అడ్వకేట్ వాసవన్. మ్యామ్ నేను చెప్పేది మొత్తం నిజమే. ప్లీజ్ ట్రస్ట్ మీ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్ మ్యామ్. సార్ నేను చెప్పేది నిజమే, ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. నేను అది చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ 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 మ్యామ్. నువ్వు చెప్పిన ఫ్లైట్స్ లో వచ్చిన ప్యాసింజర్ లిస్ట్ మొత్తాన్ని చెక్ చేసి చూసాం. అందులో లక్కీ సింగ్ అన్న వ్యక్తి ఇక్కడికి రాను లేదు, పోనూ లేదు. నీ భర్తను చంపింది నువ్వేనే. దానికి కావాల్సిన సాక్ష్యాధారాలున్నాయి. ఈ ఒక్క నిజం చెప్పు, ఆయన కూతుర్నేం చేశావు? చంపేశావా, దాచావా? నాకేం తెలీదు. సార్ సిఐ విజయ్ కుమార్ మీతోనే ఉంటారు సార్. ఓకే సార్. సార్ ఏమైంది? ఆల్ సెట్ సార్. నేను మెజిస్ట్రేట్తో ఇప్పుడే మాట్లాడాను. ఆయన ఇంట్లోనే ఉన్నారు. సార్ ఏంటి? ఐ డోంట్ నో, సంథింగ్ సీమ్స్ రాంగ్ సార్. అన్ని సాక్ష్యాలు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్నాయి. బట్ ఐ ఫీల్ షీఈస్ ఇన్నోసెంట్. వై? ఒక క్రైమ్ కమిట్ అయ్యి దాన్ని దాచిపెట్టడానికి ట్రై చేసే ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఆ అమ్మాయిలో లేదు సార్. ప్యూపుల్ డైలేషన్ కూడా లేదు. ఐ నో దాట్. బట్ మనమేం చేయగలం? మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచమని పైనుంచి ఆర్డర్.
సార్ ఎస్ ప్లీజ్ కమ్. కూర్చోండి. ఎందుకు సార్ రమ్మన్నారంట? నాకు తెలుసు మీరిద్దరూ కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నారని. ఐ థింక్ యూ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. సార్ మీరు చెప్పినట్టే కదా మేము చేసాం. బట్ వి నో దట్ ఇట్ వాస్ అ ఫేక్ ఇన్వెస్టిగేషన్. నిజానికి ఆ భామిని షీ ఈజ్ ఇన్నసెంట్. సార్ నిజం చెప్పాలంటే మేము ఎంబరేజ్డ్గా ఉన్నాం. ఒక స్త్రీ నిర్దోషం తెలిసాక కూడా. టోటలీ ఐ అగ్రీడ్. దట్స్ వై ఐ టోల్డ్ యూ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. కమ్ విత్ మీ. సార్ టు బీ ఫ్రాంక్, నాకు దీని గురించి పెద్దగా డీటెయిల్స్ ఏమీ తెలియవు. సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ని అనుసరించి నేను మీకు కొన్ని సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చాను. సార్ బట్ మేము ప్యారలల్గా మూవ్ చేసాం. వి గాట్ హిమ్, లక్కీ సింగ్. వాట్?
ఐఎమ్ సో సారీ మిస్టర్ లక్కీ సింగ్. దిస్ వాజ్ ఎ మిస్అండర్స్టాండింగ్. ఇట్స్ ఓకే సార్. జోసెఫ్, మీరు వెతుకుతున్న వ్యక్తి ఈయన కాదు. ఈయన ఒరిజినల్ లక్కీ సింగ్. ఈయనకున్న కంపెనీలో ఒకటి షీ ట్యాక్సీకి చెందిన ఫ్రాంచైజ్ ద్వారా మాత్రమే ఆపరేట్ చేయగలిగిన ఇన్వెస్టిగేషన్ అయినందువల్ల ఇతని పేరుని ఐడెంటిటీని యూజ్ చేసుకుని అతను వచ్చాడు విత్ హిస్ పర్మిషన్. ఇవాళ అతను పని ముగించుకుని ఢిల్లీకి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్లే ముందు 10:30కి నన్ను మీట్ అవుతానని చెప్పాడు ఫర్ ఫర్దర్ క్లారిఫికేషన్. ఎవరు సార్? ఆయన ఒరిజినల్ పేరు నాకైతే తెలీదు. నాకు తెలిసిన పేరు శివదేవ్ సుబ్రహ్మణ్యం. హీస్ ఫ్రమ్ సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్. వెల్కమ్ మిస్టర్ శివదేవ్ సుబ్రహ్మణ్యం. ఆన్ టైమ్, వెరీ షార్ప్. ఆల్వేస్ ఆన్ టైమ్ సార్. लकी भाई, आप यहाँ कैसे? आपकी केरला पुलिस बहुत स्मार्ट है. आखिर मेरे को ढूंढ लिया. For what? సారీ సార్. ఇట్స్ ఓకే. నిజానికి నేనే మీకు సారీ చెప్పాలి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. గత 2.5 సంవత్సరాలుగా మేము ఒక కేసును అన్వేషిస్తున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ క్రైమ్స్ హిస్టరీ హ్యాస్ ఎవర్ విట్నెస్డ్. 3 రాష్ట్రాల్లో జరిగిన 3 హత్యలు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ 3 మరణాలకి కారణం న్యాచురల్ హార్ట్ అటాక్. కానీ జరిగిన ఈ 3 హత్యలకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. చనిపోయిన 3 పురుషులు. ఈ 3 హత్యలు సంభవించింది వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ నాడు. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ 3 ఇన్సూర్ చేయబడిన వాళ్ళు. అది ఒక పెద్ద అమౌంట్కి. ఆ 3 భార్యలు ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేశారు. బట్ క్లెయిమ్ చేసింది వచ్చాక మళ్ళీ ఆ 3 ఇంతవరకు ఎవరికంటా పాడలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగికి ఒక డౌట్ వచ్చింది. ఆ తర్వాతే తెలిసింది జరిగింది దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ క్రైమ్ అని. ఈ కేసుని నేను టేకప్ చేశాను. హత్య చేయబడ్డ వారి 3 భార్యల పేర్లు, రూపాలు, ఐడెంటిటీస్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఇన్సూరెన్స్ అప్లికేషన్లో నామినీస్ ఫోటోస్ నుండి ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ సాయంతో ఒక ముఖాన్ని మేము డ్రా చేయించాం. ఆ ముఖం ఇక్కడ అందరికీ పరిచయమే. భామిని అనిల్ చంద్ర. కొత్త పేరుతో, కొత్త రూపంలో అనిల్ చంద్ర అనే ఐటీ ప్రొఫెషనల్ భార్యగా కొచ్చిన్లో 4వసారిగా హత్య చేయడానికి. ఇప్పుడు హత్యకు గురి కాబోయేది అనిల్ చంద్ర. ఆ విషయం తెలిసిన తర్వాతే మేము కేరళకొచ్చి సార్ని సహాయం చేయమని అడిగాం. నేను మిమ్మల్ని కలవడానికి ముందే వెళ్లి అనిల్ చంద్రాని కలిశాను. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన భార్య ఒక క్రిమినల్ అన్న నిజం తెలిసాక తను చాలా బాధపడ్డాడు. దట్స్ ఇంపాసిబుల్ సార్. నేను నా కూతురు కాక భామినికి వేరే లోకం లేదు. తను జీవిస్తున్నది మా కోసం మాత్రమే. నో, తను జీవిస్తున్నది తన కోసం మాత్రమే. షీ స్మార్ట్ ప్రిటీ డెవిల్. ఇప్పుడు మీరు మాత్రమే కాదు, ఇంతకు ముందు తను చూస్ చేసుకున్న 3 కూడా మీలాగే చాలా ఇన్నసెంట్లు, ఎమోషనలీ వీక్ అయిన వాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఇప్పుడు రాబోతున్న మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ నాడు షీ విల్ కిల్ యూ. వెడ్డింగ్ కేక్లో విషం కలిపి తను మిమ్మల్ని చంపుతుంది. తను ఇంతకు ముందు కూడా చేసింది 3 సార్లు.
ఇదే క్రైమ్ ప్యాటర్న్లో. నేను కావాలంటే భామినిని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయొచ్చు. బట్ కోర్టులో ఈ కేసుని నేను నిరూపించలేను. నేరం నిరూపణ అవ్వాలి అంటే హార్ట్ అటాక్ రప్పించడానికి తను యూజ్ చేసే పాయిజన్, మేబీ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్, అదేంటో నేను కనిపెట్టాలి. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, తను ఈ పని ఒంటరిగా చేయట్లేదు. తనకు ఫిజికల్ సపోర్ట్ ఉంది. నా ఇంట్యూషన్ కరెక్టే అయితే ఇట్ కుడ్ బి హర్ లవర్. కాకపోతే ఇంతవరకు జరిగిన హత్యల్లో అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని ఐడెంటిఫై చేయబడలేదు. అంటే అర్థం హీఈస్ హైడింగ్ సమ్వేర్. వాడు బయటికి రావాలి అంటే భామినిని మనం ట్రాప్ చేయాలి. ఇక నేను తప్పించుకోలేను అన్న ఫీలింగ్ తనకి కలగాలి. దానికి నాకు మీ సహాయం కావాలి. ఆ తర్వాత ఇంకా అనిల్ చంద్ర నేను చెప్పినట్టుగా నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఒక ఫేక్ యాక్సిడెంట్ కథ ఎంతో యాదృశ్చికంగా మేము డిజైన్ చేశాం. అటుపైన ఫైనాన్షియల్ క్రైసిస్ ని హైలైట్ చేసి భామిని షీ టాక్సీలో పనిచేసేలా చేశాం. భామినిని చాలా క్లోజ్ గా వాచ్ చేయడమే మాకున్న లక్ష్యం. బట్ భామిని క్రైమ్ పార్ట్నర్ గురించిన ఒక్క క్లూ కూడా మాకు దొరకలేదు. చివరికి రానే వచ్చింది వెడ్డింగ్ యానివర్సరీ డే. షీ టాక్సీ కంపెనీ యొక్క డైరెక్టర్ బోర్డు మెంబర్ అయిన ఈ లక్కీ సింగ్ పేరు ఐడెంటిటీతో నేను వెళ్ళి భామినిని కలిశాను. ఇతనే నేను చెప్పిన అడ్వకేట్ వాసవన్. సార్ కుటుంబంతో సహా వస్తారనుకోలేదు. మీ వైఫే కదా? ఐఎమ్ లక్కీ సింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, యూ ఆర్డర్. కేకులో విషం కలిపి అనిల్ చంద్రాన్ని హత్య చేయగలిగే అవకాశాన్ని మీరు లేకుండా చేశారు. భామిని, ఈరోజు ఉదయం మనం వెళ్ళాం కదా కాకనాడు రిజిస్టర్ ఆఫీస్, అక్కడికి ఇంకోసారి వెళ్ళాలి. దాని తర్వాతే మేము ప్లాన్ చేసినట్టుగా అనిల్ చంద్రాని ఫేక్ మర్డర్ చేశాం. నేను బయలుదేరదామని రెడీ అయ్యా. ఈలోగా వాష్రూమ్ ఒకసారి యూజ్ చేయాలి. అందుకే చంటిది పడుకుందా? ఎస్. ఇంకా పడుకోలేదేమో అనుకున్నా. ఆధారాలన్నింటినీ భామినికి విరుద్ధంగా చేసి తనని మానసికంగా కృంగజేయడమే మా లక్ష్యం. భామిని, నువ్వు ఓ హెల్ప్ చేసి పెట్టవా? అనిల్ చంద్ర యొక్క బ్లడ్ శాంపుల్, ఆయన ఒక కరెక్ట్ వెయిట్ని ఉపయోగించి భామినికి వ్యతిరేకంగా ఎక్కువ ఆధారాలు సృష్టించాం. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన రోజుల్లో ఈ రోజు కూడా ఒకటి. యు ఆర్ ద రీజన్ ఫర్ దాట్. భామినికి అనుమానం రాకుండా ఉండాలనే ఈ హత్య వెనకాల ఉన్న నిజాల్ని పోలీసులు కూడా తెలియకుండా దాచిపెట్టారు. సారీ కైలాష్, వి కాంట్ డిస్క్లోజ్ దిస్. దిస్ ఇస్ క్లాసిఫైడ్. ఏడీజీపీ సహాయంతో మా టీంలో ఉన్న ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ టీంలో జాయిన్ చేయించాం. Come on, fast. No!
భామిని పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు తనని వెతుక్కుంటూ తన క్రైమ్ పార్ట్నర్ వస్తాడని మేము అనుకున్నాం, కానీ రాలేదు. వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో భామినిని బయటికి తీసుకువెళ్ళడానికి మేము ప్లాన్ చేశాం. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అన్న నెపంతో రాత్రి వేళ భామినిని మేము బయటికి తీసుకెళ్ళాం. ఆ సంఘటనతో నాకు ఒక్క విషయం క్లియర్ అయింది. నా ఇంట్యూషన్ కరెక్టే అని. భామినికి ఒక క్రైమ్ పార్ట్నర్ ఉన్నాడు. మా మనుషులు వాడిని ఫాలో చేశారు. అదొక పెయిడ్ కొటేషన్. ఎంత ప్రశ్నించినా సరే వాడు ఆ పని చేయమన్నది ఎవరో వాడు నోరు తెరిచి చెప్పలేదు. కానీ ఒకటి నిర్ధారణ అయింది, భామిని రక్షించి తీసుకువెళ్ళింది తన క్రైమ్ పార్ట్నర్. వాడు కూడా ఆ టీంలో ఉన్నాడా అని తెలుసుకోవడానికి నేను వాడిని ఫాలో అయ్యాను. ఏంటి భామిని, ఓ సుదీర్ఘ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నట్టున్నావు? కాశ్మీర్లో రాఖీ ఠాకూర్, హైదరాబాద్లో రజియా ఫాతిమా, గోవాలో క్రిస్టియానా లూథర్, కొచ్చిన్లో భామిని చంద్ర. 4.5 సంవత్సరాలలో 4 పెళ్లిళ్లు, 3 హత్యలు. ఇంతవరకు దొరికిన ఇన్సూరెన్స్ అమౌంట్ 12 కోట్ల రూపాయలు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఆన్సర్ నంబర్ 1. నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. గత 2.5 ఏళ్లుగా ఓ తికమక కేసు వెనకాల అలసి సొలసి తిరిగే ఒక అమాయకపు గవర్నమెంట్ ఆఫీసర్. ఆన్సర్ నంబర్ 2. నాకు కావాల్సింది అది నువ్వే భామిని. సారీ, రెబేకా. ఒరిజినల్ నేమ్ అదే కదా, అవునా? కల్కటాలో ఒక పాత చారిటీ ఆర్ఫనేజ్ రిజిస్టర్లో ఈ పేరు దొరికింది. 2 పాస్పోర్ట్లు, 2 టికెట్లు. అంటే నీతో ఇంకొకళ్ళు ఉన్నారు. క్రైమ్ ఫర్ లవ్. నేను ఇక్కడికి వచ్చింది వాడిని వెతుక్కుంటూనే. ద మ్యాన్ బిహైండ్ యూ. Tell me, where is he? నువ్వు చెప్పినట్టుగా నాకు 4 హస్బెండ్స్ లేరు. ఐ హ్యావ్ ఓన్లీ 1 హస్బెండ్. మై సోల్మేట్, మై లైఫ్, మై ప్యాషన్.
దుర్గా. దుర్గా కాదు, క్యాథరిన్. క్యాథరిన్ అలెగ్జాండర్. అదే నా పేరు. తమిళ్ మాత్రమే కాదు, మరెన్నో భాషలు నాకు బాగా తెలుసు. ఎస్, వి ఆర్ క్రిమినల్స్. అసలు మేము చేసిన తప్పేంటో తెలుసా? మేమొకరినొకరం ఇష్టపడ్డాం. కల్కట్టాలో ఒక మిషనరీ ఆర్ఫనేజ్, అక్కడ మొదలైంది మా అనుబంధం. కానీ ఒకరోజు అక్కడి నుంచి మమ్మల్ని బయటికి పంపేశారు. మా ప్రేమ వాళ్ళ దృష్టిలో హోమోసెక్షువాలిటీ అనే పెద్ద నేరం అయింది. మేము జీవితంలో ఒకే ఒక కళ కనేవాళ్ళం. ఇద్దరం కలిసే ఉండాలి. ఈ సమాజంలో కొంచెం స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో. We need our freedom to love. కానీ అన్ని చోట్ల మాకు దక్కింది అవమానం మాత్రమే. 2011లో హర్యానా కోర్ట్ లెస్బియన్ మ్యారేజ్ యాక్ట్ అమలు చేసింది. We got married in 2012. బట్ ఆ రోజు నైట్ మా జీవితంలో ఎలాంటి సంభవం జరిగిందో తెలుసా మీకు? रुको सर हमें बचा लीजिए प्लीज. पाले कुत्ते चल चल बाद साली रंडी. We were brutally humiliated. వీధుల్లో తిరిగే కుక్కల్ని కూడా ఎవరు ఇలా అవమానించి ఉండరు. మీ వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చట్టం మమ్మల్ని ఇంకా అవమానించారు. దెన్ వి డిసైడెడ్ ఈ విషయంలో అండగా నిలిచే ఏదో ఒక దేశానికి పోవాలి. దానికి మాకు మనీ కావాలి. దేర్ వి స్టార్టెడ్ అవర్ గేమ్, ద రియల్ డార్క్ గేమ్. We want our freedom. We want our life.
దానికి అడ్డుగా ఎవరొచ్చినా వాళ్ళని అంతం చేస్తాం. మీ ఇద్దరి ప్రేమ మీకున్న స్వేచ్ఛ, అది మీకు సంబంధించింది. దానికోసం మీ ఇద్దరికి ఎదురైన చేదు అనుభవాలు ఈ లోకంలో ఎవరూ అనుభవించకూడదు. ఐ ఫీల్ సారీ ఫర్ దాట్. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసిన ఈ క్రైమ్ ఖచ్చితంగా నేరమే. యూ షుడ్ బి పనిష్డ్ ఫర్ దాట్. అదే న్యాయం, ధర్మం. ఏది న్యాయం, ధర్మం? We don't believe in your law. She is my law. See, I don't want to invite trouble. Please, come with me. If you want to take us, I dare you to try. This is my creation. A rare combination of multiple drugs. ఇది ఒంట్లోకి వెళ్ళిందంటే in 5 minutes you'll be unconscious. In 20 minutes your heart will stop. Cardiac arrest. Natural death. ఏ autopsy కూడా ఈ డ్రగ్ని డిటెక్ట్ చేయడం కుదరదు. Let's try this. థ్యాంక్ యూ. 2.5 సంవత్సరాలుగా దీనికోసం అన్వేషిస్తున్నా. I was pretending like a loser in front of you, only for this.
Come on. Let's start the game again. You think you have done all this for love? No. Love means compassion. మనుషుల్ని చంపడంలో ఉన్న ఆనందం ఒక ఇన్సేన్ అనుభూతిని వెతికిన వాళ్ళు మీరు. You deserve no mercy. I won't spare you. దీన్ని జాగ్రత్తగా మన ల్యాబ్లో ఇచ్చేయి. సార్, ప్రైమరీ విచారణలో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నిజమేనని క్లియర్గా తెలుస్తోంది సార్. వాళ్ళు ఆశించిన విధంగానే వాళ్ళు జీవించుండొచ్చు. అందుకు మన దేశం దాన్ని చట్టబద్ధం చేసింది కూడా. బట్ అన్ఫార్చునేట్లీ దే రూయిన్ దేర్ లైఫ్. చంపిన వాళ్ళ మీద జాలి చూపడం కంటే చంపబడిన వారికి న్యాయం దొరికేట్టు చేయడమే మన బాధ్యత. 2012 జనవరి 27 హర్యానాలో క్యాథరిన్ రెబేకాలు వివాహం చేసుకున్న అదే రోజున రెబేకా తనకి జరిగిన మిగతా పెళ్లిళ్ళన్నీ చేసుకుంది. వాళ్ళు అన్యాయంగా హ్యూమిలేట్ చేయబడ్డ ఆ రోజు జనవరి 27 అది వాళ్ళకి ప్రతీకారపు రోజుగా మారింది. వాళ్ళు చేసిన ఒక్కో హత్యని కొనియాడారు, ఆస్వాదించారు. ఓకే, దట్స్ ఆల్. సో ఐ హ్యావ్ టు లీవ్. నా ఫ్లైట్ 2:30కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ सर. थैंक यू मिस्टर लकी सिंह. आई एम सॉरी, मैंने जो किया है वो सब काम के लिए किया है. इट्स ओके सर. Hi, how are you? Very good, sir. లక్కీ మామ నువ్వు పోలీసా? No. మరి Monster.